ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో మనం గురుపుష్మి నక్షత్రంలో మొక్కల గురించి చెప్పుకున్నాం. చాలామంది అడిగారు, గురువుగారు మొక్కలు చూపించలేదు, మీరు వీడియో చెప్తున్నారు మొక్కలు చూపించడని. నేను మీరు ఈరోజు సేకరించినవి చూపిస్తున్నాను. ఇది సహదేవి చెట్టు. ఒకసారి చూడండి, పువ్వులు ఇలా ఉంటాయి. దగ్గరగా చూడండి, చెట్టు ఇలా ఉంటుంది. ఇలా సహదేవి చెట్టు వేరు తెచ్చుకోవాలి. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు మీరు వీలైతే ఎక్కడైనా సరే, ఈ మొక్క పార్కుల్లోనూ ఎక్కడైనా ఉంటుంది, కొండవీటిలో కూడా ఉంటుంది. నీరు పోసి మొక్కకు నమస్కారం చేసుకొని ఓం సహదేవాయ నమః అనుకొని 100 నిమిషాలు అనుకొని ఈ మొక్క వేరు తెచ్చుకోండి. ఈ మొక్క వేరు ఇంత మొక్కని మీరు కట్ చేసి మీ పూజా మందిరంలో పెట్టుకొని మీరు చేయవలసిన ఒక పని ఏంటంటే ఓం సహదేవాయ నమః 100 నిమిషాలు అనుకోవడం, దీపము ధూపము నైవేద్యం సమర్పించడం, నైవేద్యంగా బెల్లం కానీ అరటిపళ్ళు కానీ ఏదైనా పళ్ళని పెట్టండి. పెట్టిన తర్వాత ఈ వేరుని కట్ చేసి ఒక తావేజులో పెట్టుకొని మీరు మీ కుడి చేతికి కానీ నడుము కానీ మెల్లో కానీ ధరించండి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సమస్త కోరికలు, వశీకరణ సిద్ధులు అన్నీ కలుగుతాయి. ప్రయత్నించండి.